వినేటప్పుడు కూడా మొహమాటం పనికిరాదు. అంతేకాదు ఇంకో మాట సరదాగా చెబుతున్నాడు, ఆహారే వ్యవహారేచ, భోజనం దగ్గర కూడా మొహమాటం పనికిరాదు. ఎవరింటో చేసినా మన ఇంట్లో ఎలాగో మొహమాట పడడం, వేరే ఇంటికి వెళ్ళినా కూడా మొహమాటం ఏముందమ్మా, మళ్ళీ రాత్రి వరకు తినం కదా, మనకు కావలసిన వడ్డించుకుని తినాలి. అంతగా ఎక్కువ తిన్నామంటే ఇంకోసారి పిలవరు పోని వెళ్ళాం. ఏమిటట వీళ్ళు క్యాటరింగ్లు వచ్చాక ఈ పార్టీలు ఎలా తయారయ్యాయంటే, వాడు బూర్లు చేస్తాడు. నా బోటుగాడికి బూర్లు పులిహార ఉంటే వేరే భోజనం అక్కల్లా. ఆ బూర్లు ఎలా ఉంటాయంటే చిన్నపిల్లల గోళీల్లో ఉంటాయి, ఇంతంత. అది బూరో తెలియదు, ఇంకో తెలియదు, గోళీ. అది మళ్ళీ ఒకటే వేస్తాడు. రెండోది వేయమంటే భీముణ్ణి బకాసురుణ్ణి చూసినట్టు చూస్తాడు. అంత నేరమా? మరి ఏం తినాలి? ఇక్కడ బిర్యానీ పెట్టావు, గారిది గుడ్డు పెట్టావు, ఏదో పన్నీరు అన్నావు, పాలక్క పన్నీరు బాలక్క కన్నీరు అన్నావు. ఇవన్నీ నేను తిన్నావు. నేను తినేది ఆ పులిహార బూర్లు, అది కూడా నాకేయకపోతే ఇంతంత ఉంటాయండి గోళీలు. బూరంటే ఇంత ఉండాలి, దానికి కన్నం వేయాలి, నెయ్యి వేయాలి, ఒక్కటే గుటకాయ స్వాహ, అప్పుడు లెక్క. బూరికి నెయ్యి ఎందుకు వేస్తారనుకుంటున్నారు మీరు? బూరిలో నెయ్యి వేస్తే కానీ అరగదు. అందులో శనగపిండి పూర్ణం గట్టిగా ఉంటుంది, నెయ్యి వేయాలి, శుభ్రంగా నిండాలి, దాంతో అప్పుడే అరుగుతుంది. అంచేది ఆహారం దగ్గర మొహమాటం పనికిరాదు. నీకు నచ్చిన పదార్థం మరోసారి వేయించుకుని తినే. ఎందుకంటే మళ్ళీ రాత్రి వరకు ఏం తినవు కదా. వాళ్ళు అనుకుంటారు తిండిపోతే, అనుకోని ఏమనుకుంటారని. ఎవరు అనుకోరమ్మా, పిలిచిన వాళ్ళు పెట్టిన తినడానికే పిలిచారు. వాళ్ళు ఎందుకు అనుకుంటారు? కడుపునంటే తింటే ఆనందిస్తారు వాళ్ళు. ఇప్పటికీ ఈ దేశంలో చాలామంది ఇల్లాళ్ళు ఇంటికి వచ్చి అతిథులు శుభ్రంగా భోజనం చేసి సంతోషించేటువంటి అన్నపూర్ణాదేవులే ఉన్నారమ్మా. వేరే వాళ్ళు లేరు అసలు. అన్నపూర్ణ, ప్రతి ఇల్లాలు అన్నపూర్ణే. కడుపునంటే తిన్నాడు, నాకు ఆనందంగా ఉంది అంటే అంటారని. చేసాను తినడానికే కదా. వాళ్ళు తక్కువ తింటే ఎందుకు ఆనందిస్తారండి? ఎక్కువ తినాలని కోరుకుంటారు. ఆహారం వ్యవహారం